హాయ్ అండి. ఈరోజు నేను స్వీట్ హల్వా చేస్తున్నాను. చూస్తామా ఎలా చేయాలనేసి. దానికి కావాల్సిన అన్ని పదార్థాలు రెడీగా పెట్టేసినాను. దానికి ముందుగా నేను బీట్రూట్ తీసుకున్నా. రెండు బీట్రూట్ తీసుకొని బాగా పైన ఉన్న తొక్కు తీసేసి ముక్కలుగా చేసి దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఇట్లా మిక్సీ ఫైన్ పేస్ట్లా చేసి దానిలో జ్యూస్ అనేది తీసుకోవాలన్నమాట. మనకు కావాల్సింది ఆ జ్యూస్ మాత్రమే. ఈ పిప్పి అనేది అవసరం లేదు. ఆ పిప్పి అన్నీ లేకుండా మనం ఇట్లా వడకట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా వడకట్టుకోవాలన్నమాట. మనం బాగా పిండి మొత్తం జ్యూస్ అన్నీ తీసేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా తీసేయాలన్నమాట. బాగా గట్టిగా అట్లా ఒత్తితే జ్యూస్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, జ్యూస్ అన్నీ తీసేసిన దానిలో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకు కోన్ ఫ్లోర్ కలుపుకోవచ్చు, లేకపోతే మైదా పిండి అయినా కలుపుకోవచ్చు. మైదా పిండిలో కూడా చాలా బాగుంటుంది ఈ హల్వా అనేది. నేను కోన్ ఫ్లోర్ వేస్తున్నా. కోన్ ఫ్లోర్ ఒక కప్పు తీసుకున్నాను అనమాట. మనకి ఎంత కావాలో స్వీట్ ఎక్కువ తక్కువ మనం చేసుకునేది కాబట్టి ఎంత కావాలో మనకు తెలుసు కదా, ఎక్కువ తక్కువ అనేసి ఆ ప్రకారం మనం చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ స్వీట్ కావాలనుకున్నప్పుడు మనం ఇంకొకటిగా పిండి అనేది ఎక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టి ఇవన్నీ మళ్ళీ ఇంకొకసారి నేను ఉడకట్టుకుంటాను. దానిలో పిప్పి అనేది ఉండకూడదు అన్నమాట. బాగా ఫైన్ జ్యూస్ లాగా ఉండాలి కానీ దానిలో పిప్పి అనేది ఏం చెత్త ఉండకూడదు, అన్నీ తీసేయాలి. ఇంకొకసారి మళ్ళీ నేను ఉడకట్టేస్తాను. చూడండి, అప్పుడే చూసారా ఎంత వచ్చిందనేసి ఇట్లా బాగా ఒత్తి తీసేయాలి. ఇది మనకు అవసరం లేదు. చూసారు కదా, ఈ విధంగా ఉన్నది కూడా అట్లే సేమ్ అట్లే చేసేసి ఆ తర్వాత చెప్తాను చూడండి ఏం చేయాలనేది. కాకపోతే మనం పొయ్యి అప్పుడే మనం వెలిగించకూడదు. ఇదన్నీ ప్రాసెస్ అయిపోయిన తర్వాతనే పొయ్యి ముట్టించాలి. ఇవన్నీ మనం ఒక పక్కన ఉడకట్టుకొని మనం పొయ్యి మీద పెట్టి ఇట్లా చేసినాం అనుకోండి, మన ఇదన్నీ జ్యూస్ అన్నీ తయారు చేసే లోపల అది గట్టిగా అయిపోతుంది. మన పిండి ఉడికి ముద్దలాగా అయిపోతుంది. అందుకనేసి పొయ్యి మాత్రం ఇప్పుడు ముట్టించవద్దు. దానిలో కొద్దిగా ఒక గ్లాస్ నీళ్ళు మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడే నేను పొయ్యి మీద పెడతాను చూడండి. కాకపోతే మనం ఇది చాలాసేపు కలపాలండి. చేతులు వదలకుండా కలుపుతూనే ఉండాలి. లేదంటే మనకు ఇది పిండి ఉన్నది కోన్ ఫ్లోర్ వేసినాం కాబట్టి ఉండలుగా గడ్డలుగా అయిపోతాయి అన్నమాట. చెయ్యి వదలకుండా కంటిన్యూ కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకు చిక్కపడుతుంది. ఇంకా బాగా గట్టిగా చిక్కబడి దగ్గర వస్తుందన్నమాట. చూడండి, టైం అనేది తీసుకుంటుందండి. ఓపికగా చేసుకోవాలి. నాకు మాత్రం ఒక 40 నిమిషాలు కొద్దిగా ఎంతసేపు చేసేసరికి నాకు 30 నుంచి 40 నిమిషం పైన పట్టింది. ఎంతసేపు కలుపుతూనే ఉండాలండి. అంత భిన్న ఇది చిక్కపడదు. కలుపుతూనే ఉండాలి. చెయ్యి వదలకుండా కలుపుతూ చూసారు కదా, ఇప్పుడు కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇంతకు ముందు రెడ్గా ఉన్నింది కదా, ఇప్పుడు కొద్దిగా డార్క్ రెడ్ అయిపోయింది అనమాట. ఇంకా కొద్దిగా చిక్కపడిన తర్వాత మనం షుగర్ కలుపుకోవాలి. షుగర్ కూడా నేను ఒక కప్పు తీసుకున్నాను. కోన్ ఫ్లోర్ ఎంత తీసుకున్నాను, ఒక కప్పు కదా, ఆ విధంగా నేను అదే ప్రకారమే అదే కప్పులోనే ఒక షుగర్ కూడా ఒక కప్పు తీసుకున్నాను. ఆ తర్వాత గీ కూడా ఒక చెంచా గీ వేసినాను. దీనికి గీ వచ్చి మత్తిలో వేయాలి, అన్నీ ఒకేసారి వేయద్దు. పిండి అనేది దగ్గర పడతా ఉంటుంది కదా, స్వీట్ ఎంత దగ్గర పడే కొద్దీ మనము గీ వేసుకోవాలి. మత్తిలో గీ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా అడుగు మాడకుండా కలుపుకుంటూ ఇట్లా అన్నీ దగ్గర తీసుకొని కలుపుతూ ఉండాలండి. చాలాసేపు పట్టింది నాకు కూడా. కలుపుతూనే ఉండాలి, తప్పదు. మనకు కావాలా రుచిగా నోటుకు తినాలంటే కొంతసేపు ఓపికగా చేయాలి. మళ్ళీ ఇంకొక చెంచా వేసినాను. చూసారా, గీ అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఇంకా కొద్దిగా గట్టి పడాలి. నీళ్ళుగా ఉంది కదా, ఇంకా కొద్దిగా బాగా గట్టి పడిన తర్వాత ఈ ప్లేట్లోకి వచ్చి మళ్ళీ కొద్దిగా నేను గీతోనే కొద్దిగా అట్లా గీ అని పూసాలన్నమాట మొత్తం ప్లేట్లో. దానిలో నేను ఇది వేసినానండి. మీరు కావాలంటే బాదం పప్పు కానీ జీడి కానీ వేసుకోవచ్చు. నేను ఇది పల్లీలు వేయించుకొని పైన ఉన్న పొట్టని తీసిన తర్వాత ఇది పల్లీలు చాలా బాగుంటుంది. నేను ఈ స్వీట్లో వచ్చి పల్లీలు ఇట్లా వేయించుకొని వేస్తే చాలా బాగుంటుందండి. మన జీడిపప్పు కంటే కూడా పల్లీలు వేసుకుంటే కూడా అదొక టేస్ట్ అన్నమాట. వెరైటీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. చేసి చూడండి మీరు. పల్లీలు వేసి
చేసి చూడండి. ఒకవేళ మనకు ప్లేట్లో వేయడం అవసరం లేదంటే దీనిలో కూడా వేసి మనం కలిపేయచ్చు. స్వీట్ మనం చేసినప్పుడు కూడా దానిలోనే వేసి కలిపితే కూడా బాగానే ఉంటుంది. నేను ఎందుకంటే ఇది పైన వచ్చి బాగా చూసానికి బాగుంటుంది అనేసి నేను ప్లేట్లో వేసినాను. చూసారు కదా, ఈ విధంగా వేసి మొత్తం మనం ప్లేట్లో వేసిన తర్వాత మళ్ళీ అది కరెక్ట్ లెవెల్ చేసేయాలండి. లెవెల్ చేసిన తర్వాత మనం చల్లారించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అట్లా కరెక్ట్ లెవెల్ అనేది కరెక్ట్ చేసేయాలండి. ఒక పక్క ఎక్కువ తక్కువ లేకుండా. చూసారు కదా, చల్లారిపోయింది. ఇంకా చల్లారలు అయితే కూడా వేడిగా ఉంది. నేను వీడియో కోసమే బిన్న కట్ చేసేస్తున్నా. చల్లారింది అనుకోండి, మనం కట్ చేసినప్పుడు ముక్కలు బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇట్లా వేడిగా ఉన్నప్పుడు అందగా రాదు. అయితే కూడా నేను కట్ చేసి చూపిస్తున్నాను. ఇట్లా మనకు కావాల్సిన ముక్కలు మనం కట్ చేసుకోవడమే. పెద్ద సైజు చిన్న సైజు అది మన ఇష్టం. అది చూసారు కదా, నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. బీట్రూట్ వేసినాం కాబట్టి ఇది ఒక వెరైటీ టేస్ట్ అన్నమాట. చూసారు కదా, నేను తీసుకున్న ఒక కప్పు పిండిలో ఇంతమైన వచ్చింది స్వీట్. మనకి ఎక్కువ కావాలన్నప్పుడు మనం ఎక్కువ తీసుకోవచ్చు. ఎలా ఉందనేసి కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను.